అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు పలచబడిపోతున్న మానవ సంబంధాలు. గత 30 ఏళ్ళుగా కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని చాలా దగ్గరగా చూస్తూ వస్తున్నాము. పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత, అనుబంధాలు చక్కగా ఉండేవి. ఒకరికి ఒకరు చేదోడుగా, నిజాయితీగా, అరెమరికలు లేని సంబంధాలు కొనసాగించారు. ఉన్నంతలోనే తృప్తిగానే ఉన్నారు. కష్టానికి, సుఖానికి ఒకరినొకరు కలుసుకోవటం, అందరి దగ్గర వాళ్ళు అనే అనుభూతిని పుష్కలంగా ఉండేది. కుటుంబంలో ఎవరి పిల్లలైనా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు. మా మనవడు లేదా మనవరాలని తాతలు, మా మేనకొడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు, నానమ్మ ఇంటివారు అందరూ గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజీ సంస్కృతి పెరగటం మొదలైందో, ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లల్ని చదివించడానికి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలుపెట్టారో, ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ వాళ్ళ కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో, ఈ సంబంధాల్లో కూడా కమ్యూనికేషన్ మొదలైంది. పిల్లల్లో ఈర్ష్య, పెద్దల్లో అసూయ. మొదట్లో సక్సెస్ అయిన వారే కుటుంబాల్లో మిగిలిన వారికి మార్గనిర్దేశంగా ఉండేది. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించేవారు. తాము ఎదగటంలో పాటు తమవారు కూడా ఎదగటం కోసం సహాయపడ్డారు. కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టర్ ప్రాముఖ్యత పెరగటం మొదలైందో, ఎప్పుడైతే వేగంగా కెరియర్ దొరకటం మొదలైందో, వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారటం మొదలైంది. అంతకుముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు, విలాసాలు పెరిగాయి. ఎందుకు మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందవలసిన దగ్గర రివర్స్లో కుంచుకుపోవటం మొదలైంది. పక్కాగా సంబంధాలు పలచటం మొదలైంది. అంతా కమర్షియల్గా అయిపోయింది. ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విషయాలు, కొన్న ఆస్తులు, చేయించుకున్న నగలు, వారు పొందుతున్న శాలరీ ప్యాకేజీ, వారు పొందుతున్న కంఫర్ట్ గురించి గొప్పలు చెప్పుకోవడమే తప్ప వెనకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించుకోవటమే తగ్గిపోయింది. పలకరించుకున్నా కూడా ఏదో మొక్కుబడిగా సాగుతుంది. ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా, శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం 10 రోజుల ముందు నుంచే వచ్చి ఉండేవారు. తర్వాత కూడా ఇంకో వారం రోజులు ఉండేవారు. రాత్రిపూట ఆరు బయట మంచాలు వేసుకొని పొద్దుపోయేదాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమైనా చేసేవారు కూడా అప్పో సప్పో చేసి పక్కవాడి కన్నా ఘనంగా చేయాలని చూపించే శ్రద్ధ మన వాళ్ళని దగ్గరగా నిలుపుకుందామని మర్చిపోతున్నారు. అటెండ్ అయ్యేవారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి, తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడానికే ఇష్టపడుతున్నారు. మార్గదర్శ సంబంధాలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. చాలా మొక్కుబడికి ఆహ్వానాలు, హాజరులు అవుతున్నారు. అందరి పిల్లలు దూరంగా ఉంటున్నా, ఇరుగు పొరుగే ఉంటున్నా రక్త సంబంధులతో కూడా ఆత్మీయ అనుబంధాలు ఉంచుకోవటం లేదు. నిష్కారణంగా చిన్న చిన్న కారణాలతోనే విపరీతమైన అహం, అతిశయతను వ్యవహరిస్తూ అందరూ గిరిగీసుకొని బతకడానికి అలవాటు పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఓర్పు, సహనం పెరగాల్సిన దగ్గర అసూయ దేశాలు పెంచుకుంటున్నారు. 100% కుటుంబాల్లో పిల్లలు దూరంగానే ఉంటున్నారు. వీళ్ళకి పెద్దతనం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలు మనిషికి తోడు అనవసరం. అయినా కొద్దిపాటి సర్దుబాటు దూరంలో ఉండటం లేదు. విపరీతమైన స్వార్థం, పక్కవాడి నీడ కూడా సహించటం లేదు. దగ్గర వాళ్ళ మధ్య కూడా గొడవలు, మాట్లాడుకోపోవటాలు షరామావులైపోయింది. సినిమాలో రాసిన ఒక చక్కటి డైలాగ్ ఇక్కడ మనం చెప్పుకుందాం. మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకొని, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదని. వీలైతే మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి. మన వారికి అవసరమైన సహాయం అందించాలి. చాలా కుటుంబాల్లో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు. దానికి తోడు కేవలం కూడుగుడ్డ కూడా పెట్టని ఈ అడ్డుగొడవలు ఉన్నాయి. బాధాకరమైన విషయం అంటే, ఒకవేళ పిల్లలు కజిన్స్ మన రూల్స్ కాపాడుకుందన్నా, రిలేషన్స్ ఎమోషన్ ఉంచుకుందామన్నా మెజారిటీ కుటుంబాల్లో పెద్దవాళ్ళు దూరమైపోయి అగాధం పెంచుతున్నారు. నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయటం, ఇన్వాల్వ్ చేయటం ఎప్పుడైతే తగ్గిపోయిందో
రేపటి రోజున మన తర్వాత మన పిల్లలు మన అనేవారు లేని మిగిలిన పరిస్థితి సృష్టించుకుంటున్నాము. అందరూ కొద్దిగా ఆలోచించండి. మన కుటుంబాన్ని మనమే ఎడం చేసుకుంటూ, మనలో మనమే దూరం పెట్టుకుంటూ, ఇంకా మంచి సమాజం కావాలని ఆశించటం తప్పు కదా. ఓకేనండి, అర్థమైందా? ఇప్పటికైనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి కుటుంబ ఐక్యత కోసం పాటుపడండి. ఓకేనా? మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.